వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ భూ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్ల రూపాయలు దోచుకున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఫైర్. వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూరజ్ శ్రీను చిక్కోలు నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సమిష్టి కృషితో రథసప్తమి ఉత్సవాలు దిగ్విజయం. ఎమ్మెల్యే గొండు శంకర్. చంద్రబాబు కుటుంబ సభ్యులు 5,000 కోట్లు భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన బొత్స సత్యనారాయణ. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులనే హతమార్చిన కన్న కూతురు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తే భయపడేది లేదు మాజీ ఎమ్మెల్యే. పరిపాలన చేతగాక తప్పుడు కేసులతోటి కాలక్షేపం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వేరాళ్లపై జగన్ బొమ్మేసి కొన్ని 100 కోట్లు వైసీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వాడుకొని మోసం చేశారు అంటూ ఓ వివాహిత ఆరోపించారు. కోరిక తీర్చుకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారని అన్నారు. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు.
నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూతోపిడికి పాల్పడుతుందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా ఆక్షేపించారు. విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 54 ఎకరాల 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పరిపాలన తాలూకు నీతిని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతకుముందు ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ విలువ తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పేదవాడికి వచ్చి 1 సెంటు భూమి ఇస్తే
ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఇంటి పక్కన వచ్చే చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా. అమ్మమ్మ మీరు ఇది చేయడానికి మీరేం చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది. అందుకే మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం, బెదిరింపులు, మానసిక హింసకు పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చూసాం ఆ మినిస్టర్ సంధ్యారాణి పిఏ వ్యవహారంలో ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను మోసం చేసి లోబర్చుకొని ఆమెని అతను వేరే వాళ్ళకు కూడా తాచడానికి ప్రయత్నిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశించడం జరిగింది. నెల రోజుల తర్వాత చూస్తే ఎవరైనా నిందితుడు జైల్లో కూర్చుంటాడు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ బాధితురాలు జైల్లో కూర్చుంది. అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే తప్పు చేసిన వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షించకపోతే మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయక ఏం చేస్తారు? అలాగే మొన్ననే చూసాం, ఒక జనసేన కార్యకర్త ఏమో స్టేజ్ మీద పబ్లిక్ గా ఒక మహిళల్ని డాన్స్ చేసుకునే వాళ్ళేదో బ్రతుకు తెరువు కోసం రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళనేమో బట్టలిప్పి డాన్స్ చేయమని పబ్లిక్ గా చెప్పాడు. మరి అతని మీద ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేశారా? ఈ కూటమిలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మహిళా హోం మంత్రి ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. మరి ఎందుకు అతని మీద కూడా ఎటువంటి కేసు లేదు? ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు బరి తెగించేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగున మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మన ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటే ఒక్కరి మీద కేసు లేదు, తిరిగేమో ఆ బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి. అసలు ఆ రాప్తాడులో చూసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను ఇంచుమించు 6 నెలల పైగా 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు. మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతూ మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం. అలాగే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులకు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటికి చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి వెళ్లి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరేమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీను చిక్కోలు నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సినిమాలకే పరిమితమైన సకల శంకర్. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీను చికాకుల నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సినిమాలకే పరిమితమైన సకల శంకర్. సినిమా రంగంలో ఎక్కువ సంవత్సరాలు సీనియారిటీగా ఉన్న రఘుబాబు ఈ చిత్రానికి తన వంతు ఎక్కువ కృషి చేసి సినిమాని అత్యధిక రిజల్ట్ తేవాలని కృషి చేస్తున్నాను. సిక్కోలు గడ్డపై సినిమా రంగంలో తొలి అడుగు నిర్మాతగా సూర శ్రీనివాసరావు. మేము తీసిన సినిమాకి ప్రజల ఆదరాభిమానం ఎల్లప్పుడూ మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ శ్రీనివాసరావు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మా ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ తరఫున కళాభివందనాలు. ఇక్కడ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. ప్రొడక్షన్ నెంబర్ 1 దీనికి నిర్మాతగా శ్రీ సూర శ్రీనివాసరావు గారు, డైరెక్టర్గా వెంకట సురేష్ గారు, అలాగే మా డిఓపి గారు హేమంత్ గారు. ఆయన ఇంకా రాలేదనుకుంటా, షూటింగ్ జరుగుతుంది, ఆ ప్యాకప్ చేసుకొని వస్తారు, జాయిన్ అవుతారు. వచ్చారా? సో ఇది అంతవరకు రాలేదు. ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్స్. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మనందరి హీరో, మీ అందరి హీరో, మా అందరి హీరో సకల శంకర్ గారు. ఇంతకుముందు చాలా సినిమాలు తనకు హీరోగా చేసి, కమెడియన్గా వచ్చి హీరోగా చేసి ప్రూవ్ చేసుకొని, హీరోగా కూడా ప్రూవ్ చేసుకొని చాలా సినిమాలు హిట్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ కమెడియన్గా కొనసాగిస్తూనే మళ్ళీ చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ఈ సినిమాతోటి, ఒక మంచి సినిమాతోటి మళ్ళీ మన హీరోగా నిలబడబోతున్నారు. మళ్ళీ గ్రాండ్గా
ఈ సినిమా ఖర్చు పెట్టి బాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇక టైటిల్ ఇంకా పెట్టలేదు. విత్ వెరీ గుడ్ కాస్టింగ్. సమిష్టి కృషితో రథ సప్తమి ఉత్సవాలు దిగ్విజయం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే గోండు శంకర్ ఒక పండుగల నిర్వహించడంలో అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరిని అభినందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారితో కలిసి ఉత్సవాల విజయంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, సిబ్బందిని మరియు పాత్రికేయ మిత్రులను సత్కరించుకోవడం జరిగింది. ఈసారి కలెక్టర్ అవకాశం ఇచ్చారు అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం పెడతామంటే సార్ నేను కూడా అందరికీ గెట్ టుగెదర్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఈవెంట్ పెట్టేది ప్రాబ్లం లేదు అన్నారు. సో ముందుగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను అడిగిన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చి 3 రోజులు ఉత్సవం చేయించి ఇస్తే ఆ రోజు వెంటనే కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి మేమందరం ముందే ప్రాసెస్ చేసి జీవో వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ ఈవెంట్ కి అన్ని మీరే మేము ఎవరో మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పడం జరిగింది. సో అదే టీమ్ స్పిరిట్ తో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ, ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఆర్డీఓస్, డిఎస్పీ గారు, డిఆర్ఓస్ అందరూ కూడా కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు టీం వేసుకొని రెస్పాన్సిబుల్ చేసి ఎప్పుడు రావడంలో 1,30,000 మంది రాష్ట్రీయులు చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన యంత్రాంగం మీద ఎంత నమ్మకం ఉంటే ఒక లోకల్ ఎమ్మెల్యే గారు అడగలేదు 7 రోజులు చెప్పని ముఖ్యమంత్రి గారు స్వయంగా అచ్చెన్నాయుడు గారు చెప్పి మీరు చంద్రబాబు కుటుంబ సభ్యులు 5,000 కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి, భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవులు అనుభవిస్తున్న, రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటేక్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీని, ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నారు కదా, డబుల్ ఇంజన్. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ కూతురు తల్లిదండ్రులనే హతమార్చిన ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ తల్లిదండ్రులకు సూది మందు ఇస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చింది. అనంతరం ఆమె తన అన్నకు సమాచారం ఇవ్వగా ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది.
ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే భయపడతారని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటుంది. కానీ 10 ఎక్కువ పని చేస్తారని తెలుసుకోవాలి. చంద్రబాబు మా పార్టీ నేతలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి. కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా, మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు, ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాపు మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు, బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాసుదేవ్ రెడ్డి అనే అతనైతే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అదే వాసుదేవ్ రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు. ఒకే వ్యక్తి. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా? అవునా? మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది, అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే, వీళ్ళు బలవంతులు, ధనవంతులు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది ఏంది? చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. పరిపాలన చేతగాక తప్పుడు కేసులతోటి కాలక్షేపం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం అధికార మదంతోటి విర్రవీగుతున్న వీరికి ప్రజలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని. ఏమండి, మెడికల్ కాలేజ్లో మీరు చూస్తారు, మెడికల్ కాలేజ్ ఎందుకు ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాస్పిటల్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి 100 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక 11 మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఒకేసారి 5 ఏళ్లకి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల ఖర్చుతో వాటిని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో మేము 5 ప్రారంభించాము. మిగతావి ప్రారంభించే దశలో కూడా మేము పనులు పూర్తి చేశాము. ఇంకా మిగతావి కూడా కొన్ని పనులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా కొంచెం చిత్తశుద్ధి వాళ్ళకి కనుక ఉండుంటే అవి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కాదు, ఇవన్నీ వద్దని చెప్పి ఈ రోజు ప్రైవేటైజేషన్ అని ఎత్తుకున్నారు. ఏమంటే ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారో అవన్నీ ఏం చేశారు? ఇప్పుడు స్టార్టింగ్ రాగానే ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక్క ఇటుకరాయి కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక ఇటుకరాయి కూడా అటు నుంచి వేసే పని లేదు, ఏ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాల్సిన పని లేదు, మనం ప్రైవేటైజేషన్కి వెళ్తున్నాం, ఇవన్నీ అమ్మేద్దామని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. దాన్నే మళ్ళీ బహిరంగంగా వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ విధంగానే చెప్తూ ప్రిపేర్ చేస్తూ వచ్చి ఇక ఇక్కడ మా మీద లేనిపోని నిందలు, మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా లేవు అని అలాంటి గోబెల్స్ ప్రచారాలు పుట్టించి వీటిని అమ్మేయడానికి ఒక స్కెచ్ చేసి ఒక పెద్ద స్కామ్ ని తెరలేపారు. మేము చిత్తశుద్ధితో ఈ 17 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చాము. దాంట్లో భాగంగా మా ప్రయత్నాలు అన్ని చేసాం, 5 ప్రారంభించాం, ప్రజలన్నీ కూడా చూశారు. 1,000 సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఏమని? ప్రైవేటైజేషన్ తప్పని, ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అని చెప్పి 1,000 సంతకాలు చేయించి